సార్, రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీ ఒకటి ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వయంగా ప్రకటించారు. 3 పిల్లలకంటే 30,000 ఇస్తా, 4 పిల్లలకంటే 40,000 ఇస్తా. ఇది రాష్ట్రానికి శ్రేయస్కరమే అంటారా, ప్రజలకి శ్రేయస్కరమే అంటారా పాలసీ? ఇప్పుడు అసలు ముందు పిల్లలు ఎందుకు తల్లిదండ్రులు ఎందుకు ఎక్కువ మంది పిల్లలను కనడం లేదు అనేది ఒకటి అర్థమైతే, తర్వాత దాన్ని ఎట్లా ఎక్కువ మందిని కనాలనో నువ్వు ఏం చేస్తే వాళ్ళు కంటారో ఆలోచించవచ్చు. ఏమైనా అర్థం ఉందా? మనం ఇంతకుముందు మాట్లాడినట్టు అన్నీ ఇందుకు కారణం. విద్యా వైద్య రంగాన్ని నాశనం చేసి ప్రభుత్వ రంగంలో పిల్లల్ని స్కూల్కి పంపాలంటే 2 ఉద్యోగం చేసే తల్లిదండ్రులు కూడా కాస్ట్లీ అయిపోతూ ఉంది. ఎందుకంటే మనిషి స్వభావం రీత్యా నాకంటే నా పిల్లలు మంచి లైఫ్ గడపాలి అనుకుంటాం. అందుకని తల్లిదండ్రులు ఎంత సాక్రిఫైస్ చేసినా పిల్లలకి అన్నీ సమకూరుస్తారు. ఆ సమకూర్చే భాగంలో విద్య ఫౌండేషన్, నెక్స్ట్ హెల్త్. ఇప్పుడు ఎంత కాస్ట్లీ అయిపోయింది విద్య. అది మీరు ప్రభుత్వ రంగంలో విద్యను నాశనం చేయడం బట్టే కదా ఇంత కాస్ట్లీ అయింది. దాన్ని రెస్టోర్ చేయండి ఫస్ట్. అరే, స్కూల్ ఎల్కేజీ నుంచి యూనివర్సిటీ వరకు పిల్లలకి ఉచితంగా టాప్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది అండర్ గవర్నమెంట్ సెక్టర్ అనే పరిస్థితి మీరు కల్పించండి. మీరు అడగాల్సిన అవసరం లే. అది ఒకటి. 2, జాబ్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్, లైఫ్ స్టైల్. ఒకప్పుడు పల్లెల్లో ఉంటే 4 పిల్లకాయలు ఉన్నాయి, ఈరోజు సిటీలోకి వెళ్తే 4 పిల్లకాయలను ఒక కుటుంబం పోషించలేదు. ఇవన్నీ కూడా ఇందుకు కారణాలు. అందుకని ఇప్పుడు లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్ట్ అంటారు చూడండి. తక్కువ మంది పిల్లలు, ఒకరు, మ్యాక్సిమం 2. చాలామంది ఇప్పుడు ఒకరితో సరిపెట్టుకుంటున్నారు. ఉంటే మనకున్న కెపాసిటీకి మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు అనేది తల్లిదండ్రులకు ఉన్నటువంటి స్పృహ. దానికి అందరికీ మీరు కూడా కారణం. ఎందుకంటే సోషల్ సెక్టర్ మొత్తం నాశనం చేసినారు. ప్రతిదీ తల్లిదండ్రులు సొంత డబ్బు ఖర్చు పెట్టుకునే నెరవేర్చుకోవాలి, విద్య, వైద్యం, ఇంకేదైనా కూడా. అందుకని ఒకరితో సరిపెట్టుకుంటున్నారు. ఒకప్పుడు 2 ఉన్నా కానీ మీరు ఆల్రెడీ ఏదో 2 ఉన్నట్టు మీరు 3వది అంటున్నారు. అంటే మీరు ఇచ్చే 30,000 కోసం 3వ చైల్డ్ ఎవరున్నా అంటే పుట్టించుకుంటారు అని మీకు నమ్మకం ఉంటే, ప్రజలంటే మీకు ఎంత చులకన భావం ఉండాలి. సామాన్య ప్రజలంటే చాలా చౌకబారు భావన, చాలా చులకన భావన ఉన్న ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడగలరండి. లేకపోతే వీటిని అడ్రస్ చేయాలి ఫస్ట్. ఎందుకు సెకండ్ చైల్డ్కి వెళ్ళడం లేదు? ఏమైనా సర్వే చేసినారా? సెకండ్ చైల్డ్ తర్వాత కూడా 3rd చైల్డ్కి వెళ్ళడం అనేది ఎంత బరువు పేరెంట్స్కి. దాని మీద మీరు అవగాహన ఉందా? లేకుండా నేను 30 ఇస్తా, 40 ఇస్తా అంటే చాలా చులకనగా ప్రజల్ని చూస్తున్నట్టు ఈయన ధోరణిలో. అది ఎవరు డబ్బున్న వాళ్ళకి కాదు, మీలాంటి ఆయన ఇంట్లో కాదు. వస్తూ ఉంది కదా, మీరంటే పాత జనరేషను, ఒకడే కొడుకు. ఈయన మరి ఇంకా యువకుడే కదా, మరి ఆయనకి 2 కూడా లేరు కదా. మరి జనరల్ పబ్లిక్ మాత్రం 4, 3 అని ఎట్లా పొమ్మంటారు? అంటే ఎక్కడో ఒక చోట మనిషికి ఇలాంటివి మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారనేది కూడా అనిపించాలి. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడకూడదు. కొన్ని రాజకీయంగా మాట్లాడేటి కొన్ని మాట్లాడవచ్చు. కొన్ని ఫండమెంటల్గా మనుషులకి మనసుల్ని గాయపరిచేటువంటి, మనుషుల్ని తక్కువ చేసి చూస్తున్నామనే భావం వాళ్ళకు కలుగుతుందేమో అనేటువంటి స్టేట్మెంట్స్ నాయకత్వ పదవుల్లో ఉన్న వాళ్ళ నోట్లోంచి రాకూడదు. కానీ ఈయన అట్లా అంటున్నాడంటే, అంతకుముందు ఒక చోట అన్నాడు 60 కేజీలు రేషన్ ఇస్తా, 3వ చైల్డ్కో 4వ చైల్డ్కో, 4వ చైల్డ్ ఉంటే 3 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా. ఏంది మీరు ఇల్లు ఇచ్చేది ఏంది? మీరు రేషన్ ఇచ్చేది ఏంటి? మీరు రేషన్ మీదనే ఆధారపడి బతకాల వాళ్ళు జీవితాంతం. మళ్ళీ మీరు చెప్పేది ఏమంతా నేను అది చేస్తా ఇది చేస్తుంది అంతా బూటకమే కదా. మీరు 3వ చైల్డ్కి 4వ చైల్డ్కి నేను 30-40 ఇస్తాను అంటూ ఉన్నారంటే వీళ్ళకు సొంతంగా పెంచే స్తోమత లేదనే కదా. ఆ స్తోమత పెంచే ప్రయత్నాలు చేయాలి. కానీ బయటికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఇక్కడికి వచ్చేటికి నేను మీకు ముష్టేస్తా, మీరు ఎత్తుకోండి 4వ చైల్డ్ అంటే. ఇటీవల కాలంలో చంద్రబాబు గారు చేసినటువంటి అత్యంత చౌకబారు ప్రకటన అంటానండి నేను దాన్ని. ఆ విధంగా పిల్లల్ని మీరు పుట్టించండి అనడాన్ని అసలు అట్లా అనకూడదు ప్రజల్ని. నువ్వు నిజంగా చెప్పాలంటే ప్రజల్ని అవమానపరుస్తున్నావు. మామూలు ప్రజల్ని వాళ్ళ మనసుల్ని గాయపరుస్తూ ఒక విధమైన హేళన చేస్తున్నావు. అంటే నీకు నమ్మకం ఉంది నేను 30,000 ఇస్తే వాడు పుట్టించుకుంటాడులే అని. ఆ విధమైన అభిప్రాయం మీకు కలగడమే చాలా తప్పు. అలాంటిది ఆయన విరమించుకుంటే మంచిది. వచ్చే రోజుల్లో ఈ పాపులేషన్ పాలసీ, ఈ ప్రకటన మీద మహిళా సంఘాలు ఇప్పటికే చాలా తీవ్రంగా స్పందించినాయి. ఎందుకంటే ఒక బిడ్డను పుట్టించడం లేదనేది ఆ మహిళ ఒక బర్డన్. తర్వాత 20 ఏళ్ళు పెంచాలా, అది ఒక బాధ్యత. కేవలం ఊరికే ఒక నంబర్ కాదు, ఒక
ఒక సంఖ్య కాదు, 3, 4, 30,000, 40,000 మీకు ఒక అరగంటలో ఖర్చు పెడతారు మీరు. అది 30,000, 40,000 మీ ఇళ్లలోనో లేకపోతే మీరు బయటకు వెళ్తే. కానీ వీళ్ళకు ఒక జీవితం, ఒక పిల్లను బిడ్డను సాకడం అనేది, పుట్టించుకోవడం అనేది, వాళ్ళని అవమానపరుస్తున్నారు. ఇది మహిళల నుంచి వచ్చే రోజుల్లో ఈయన నిజంగా దీని గురించి కన్నా ఎక్కువ మాట్లాడుతూ పోయినాడంటే మహిళల నుంచి చాలా తీవ్రమైనటువంటి నిరసన, బ్యాక్లాష్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు చాలా తీవ్రంగా కూడా నష్టపోతాడు ఆయన రాజకీయంగా.